సూరి ఏంట్రా ఇంకా రాలేదు? నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. భైరవ కోన కథానిక 2వ భాగం వింటారు. ఇంతవరకు జరిగిన కథ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏకాక్షుడనే మాంత్రికుడిని కలిశాడు. మాంత్రికుడు అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరికి వినండి, భైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ బాబ్కి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్ లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏం సార్ మాట్లాడుతున్నారా? ఈస్ట్ వైజాగ్ లో ఎక్స్ట్రెస్ అయిన పబ్ లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోయేంత డబ్బు ఆడతారు. పోలీసులకి తెలీదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేస్తే పట్టించుకోండి. ఎప్పుడు రేడియో ఇచ్చాను రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా? సార్ ఇక్కడే ఆపండి, సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 10 రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు. ఏంట్రా లేటు? సూర్యగడ్ హ్యాండ్ ఇచ్చాడు రా, ఎంపీపీ స్టాఫ్ దగ్గర తప్ప చేశాను ఏదో కోసం. ఏంటి పరిస్థితి? కింగ్స్ 11 పంజాబ్ 192. అబ్బో, చెన్నై ఎంత కొట్టారు? సిఎస్కే 148 ఫర్ 4. ధోని గడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు లేరా, 20 balls 45 runs. అయితే పర్లేదు. బెట్టింగ్ అంతా 10-12 నడుస్తుంది. సరిగ్గా చెప్పరా, అసలే మా బాబు దగ్గర మంగమ్మ శబ్దం చేసి వచ్చాను. చాలా సింపుల్ విషయం రా. ధోని గాడు కొట్టాడు అనుకో 1,00,000 వస్తుంది, కొట్టలేదనుకో 12,000 బొక్క. నా దగ్గర 10 ఉంది, ఆ 2,000 నేను చెప్తాలే. రాసుకో. సిఎస్కే 12 పైసల మీద 1,00,000 షీటింగ్. ఓకే. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా, కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఈడేంటి? ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు, సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. ధోని 6 కొట్టాడు రా. నేను 12 కొట్టాను రా, అరుతున్నానా? లైట్ హౌస్ రెడీ చేయి, నా 1,00,000. వీడబ్బా గెలిచేశాడు రా. వెన్నెలరా. ఏంటి సార్ మీ ఏళ్ళు మీరే లెక్కెట్టుకోవడం తగ్గిసారా? ఏంటండి కొడతారు? నాకు లైసెన్స్ ఉంది, బార్ నడుపుతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, తాగుతున్నారు, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రైడ్ చేశాను, ఇరిటేషన్ వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్ అమ్మా. మన మిగతా స్టాఫ్ని తీసుకెళ్ళండి, అక్కడ ఐడి పార్టీ మధు ఉంటాడు, ఈలోపు అడ్రస్ పట్టుకోమనండి. ఎందుకు రాని అవుతున్నావు? ఇందులో జోకే ఉంది. నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. మీరు అందులో చెప్పిన అడ్రస్ సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్ ఎగ్జాక్ట్గా గంట క్రితం నేను ఒకటి చెప్పాను. ఈస్ట్ వైజాగ్లో బెట్టింగ్, స్టేట్ బడ్జెట్ సరిపోయేంత డబ్బు. ఈ నేను మాట్లాడిన మాటలు నేనే వింటుంటే నాకు నవ్వు వచ్చింది సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు క్రిమినల్లా? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నోడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే, ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం. ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టేయడానికి ఇంతకంటే మంచి టైం ఏముంటుంది సార్?
వాడు దొంగతనమే చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? పెళ్ళిక, ముహూర్తాలు లేవు, ఊరిక, లగేజ్ లేదా, మొహలు దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్లో నవ్వులేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు? అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ప్రభు, లెట్స్ గో. कौन है तू? माचिस है क्या? మొత్తం ఎంతమంది? ఓ 10 మంది ఉంటారనుకుంటా. వాటాలు ఎక్కువైపోతాయేమో. అందుకే వైర్ కట్ చేశాక నిన్ను కట్ చేయమన్నారు. ఎవడా అక్కడ?